one and all respected officers. Myself C.H. Challamandla Abhinayasri. I am studying second year. I am selected to international in karate. National Goa lo participate chesa gold medal and ఇప్పుడు international Nepal లో జరుగుతుంది 31st to 7th September. నాకు ఫైనాన్షియల్గా ఇంట్లో ప్రాబ్లం, ఫాదర్ లేరు, మదర్ డైలీ వేజ్. నేను ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు సోషల్ మీడియాలో బోడెపూడి రాజు సార్ని చూసి కన్సల్ట్ అయ్యాను. సార్ విత్ ఇన్ సెకండ్స్లోనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఆఫీస్కి పిలిపించి నా సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి ఇప్పుడు ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాలాంటి ఆడపిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకంటూ ఒక పొజిషన్కి రాకుండా అక్కడితోనే ఆగిపోతున్నారు. ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అండ్ మా మదర్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మా. అండ్ ప్రతి అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టి కాకుండా వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి బయటికి పంపించి వాళ్ళకంటూ ఒక గౌరవాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను ఒక అమ్మాయిలో. అండ్ నా ఫ్యూచర్ గోల్ ఒక కరాటే క్లాస్ స్టార్ట్ చేసి సెల్ఫ్ డిఫెన్స్గా నేనేంటో ప్రూవ్ చేయాలి, ప్రతి అమ్మాయికి నాలా నేర్చుకోవాలి ఒక అమ్మాయి కూడా అని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఇంకొక గోల్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వడం. సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్గా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇట్లానే నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. అండ్ మన భారతదేశానికి ఖచ్చితంగా నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా నెంబర్ నేను కాంటాక్ట్ 9949347260 మా మదర్ నెంబర్. కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్పే జీపే చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అభినయశ్రీ అనే ఒక పాప ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చింది. అయినా కానీ తను ఎక్కడా కూడా తన పేదరికాన్ని అడ్డు రాకూడదని, ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం చూసుకోకుండా తను ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే చాలా మన దేశానికి, మన ఖమ్మానికి, అట్లే మన ఖమ్మం జిల్లాకి చాలా గర్వకారణం. తను ఈరోజు ఒక ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయింది కరాటేలో. అది చాలా గర్వపడాల్సిన విషయం మన ఖమ్మం జిల్లా వాస్తవికులందరూ కూడా. తనకు మీరందరూ అండగా నిలుస్తారని నేను కోరుకుంటున్నాను. నా తరపు నుంచి అయితే నేను ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నాను. అట్లే మీ అందరి తరపు నుంచి తోచినంత తనకి ఒక ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడతాము వాళ్ళ మదర్ది. మీరందరూ మీకు తోచినంత సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? కొంచెం గట్టిగా లైన్ వచ్చింది. ఫోటో తీసేసి ఫస్ట్ చెక్ ఇచ్చేసి నమస్కారం అందరికీ. ఈరోజు మనం బోయపూడి రాజాన్ని కలవడానికి వచ్చాను. సిహెచ్ అభినయ మా తోటి మిత్రులు కరాటే ఇంటర్నేషనల్ పోటీకి సెలెక్ట్ అయ్యడానికి కావడం జరిగింది. దీనికి తనకు ఆర్థిక సహాయం కోసం బోయపూడి రాజాన్ని కలవడం జరిగింది. మేము ఎలా వచ్చామంటే సోషల్ మీడియాలో చూసి అన్న చేసే సహాయాలని, పేదలకు చేసే సహాయాలని, వర్షాలు వచ్చినప్పుడు కానీ అండ్ ఎవరికైనా ఆర్థికంగా హెల్ప్ అవ్వడప్పుడు కానీ సహాయం కోసం వచ్చినప్పుడు అన్నం చూసి అన్నయ్య కొద్దిగా సొసైటీలో అందరికీ సహాయం చేయడం చూసి అన్నయ్యతో వచ్చి ఒకసారి మాట్లాడి ఏమైనా హెల్ప్ చేయగలరని కోరుతారు. ఏమైనా వచ్చి కలవడం జరిగింది. అన్నయ్య చాలా మంచి మనసుతో పాటు ఇవాళ ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. మేము చాలా సంతోషిస్తున్నాము. ఇలానే తోటి ఆడపిల్లల్ని, కరాటీని, ప్రతి ఒక్క మహిళని భారతదేశం తరఫున ప్రతి ఒక్క పోటీలో ఇంకా ముందుకు రాణించాలని కోరుకుంటున్నాము. ఇంకా అన్నయ్య ఇలాంటి మా సహాయాలు ఇంకా మంచి పని చేయాలని కోరుకుంటున్నాం. అలానే అన్నయ్య యూత్ కాంగ్రెస్ లీడర్గా పోటీ చేస్తున్నారు. అన్నయ్యని గెలిపించి ఇంకా సొసైటీలో ఇంకా మంచి మార్పులు తేవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో అలా అన్నయ్య సహాయాన్ని ఇంకా ప్రజలకు ఎంతో అవసరం ఉంది. సహాయం ఇంకా ప్రజలకు చాలా అవసరం ఉంది. అన్నయ్య గెలిపించి మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.